రాజకీయ పార్టీల అధినేతల కోరికలు వారి ప్రయోజనాలను బట్టి టీటీడీ నిధులను ఆలయ నిర్మాణాలకు కేటాయింపులు చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను బలి చేయవద్దని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిఫారసు మేరకు 35 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ప్రకటించి కేటాయించలేదని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నా కేంద్ర ప్రభుత్వం రూపాయి విడుదల చేయలేదన్నారు. అసలు ఏ సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీపై ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు 35 కోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగం అనేది వివాదాల కేంద్రంగా మారుతూ ఉంది. ముఖ్యంగా ఆలయాల నిర్మాణం పేరుతో సాగుతున్నటువంటి ఒక రకంగా దందా అంటామా, లేదనంటే రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి సంపదని తీసుకెళ్లి ఖర్చు పెట్టడాన్ని ఏమని చూడాలనో భక్తులు కానీ సాధారణ ప్రజలు కానీ అర్థం చేసుకుని స్పందించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత నేడు విపరీతంగా పెరిగింది. నిన్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాను కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి అనే ఓ ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఆ ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి 35.19 కోట్ల రూపాయలు, అంటే 35,19,00,000 రూపాయలు అభివృద్ధి పనులు అనే పేరుతో ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులు, అదే మాదిరి దీక్ష విరమణ కోసం, ఆంజనేయ దీక్ష విరమణ కోసం అని చెప్పి 96 గదులు, అదే మాదిరి ఒక పెద్ద హాలు నిర్మాణం కోసం అని చెప్పి ఈ 35 కోట్ల రూపాయలని టీటీడీ నుంచి తీసుకొని మేము ఖర్చు చేస్తున్నాము అని చెప్పి ప్రకటన చేసిన విషయం మనమందరూ ఈరోజు మీడియాలో కూడా చూసాము. ఇది ఏ రకంగా న్యాయమో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో 100 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖజానా తీసి దానికోసం ఖర్చు చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం ఖర్చు చేయలేదు. లేదా ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి రోజులు, అదే మాదిరి ఒకరు ప్రాతినిధ్యం వహించినటువంటి రోజులు కేంద్ర మంత్రులు స్వయంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇవేమి వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళేమి చేయకపోగా మన పవన్ కళ్యాణ్ గారికి నచ్చిందనే పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి తేరగా ఉన్నారు అన్న రీతిలో ఇక్కడున్నటువంటి డబ్బులన్నీ ఎత్తుకొని పోయి దాదాపు 40 కోట్ల రూపాయల డబ్బులు ఎత్తుకొని పోయి ఎక్కడో ఖర్చు చేయడం అంటే ఏ రకమైనటువంటి న్యాయం అది? రేపొద్దున అక్కడి నుంచి ఏమన్నా ఆ ఆలయం నుంచి ఏమన్నా ఇక్కడికి ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు. పూర్తిగా ఎత్తుకొని పోయి అప్పచెప్పడం అనే కార్యక్రమం జరిగింది. అదే మాదిరి అమరావతిలో ఒక ఆలయం నిర్మాణం జరిగింది. టీటీడీ నిధులు ఎత్తుకొని చేశారు. అంటే అక్కడ రాజధానిలో చంద్రబాబు గారి పలుకుబడి పెంచుకోవడం కోసం ఇక్కడ వెంకటేశ్వర స్వామి సొత్తు ఎత్తుకొని అక్కడ ఒక ఆలయాన్ని నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఇటీవల చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖలు రాశారు. మీరు మాకు స్థలం ఇవ్వండి, మేము ఆలయాలని నిర్మాణం చేస్తామని చెప్పి. అస్సాం వాళ్ళు కూడా ఒక 10 ఎకరాల స్థలం అడిగితే వాళ్ళు కూడా కేటాయించాలని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ పనులు చేపడతామని చెప్పి చెప్తున్నారు. అదే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానులు చేస్తామన్నారు. ఇప్పటికే అది తారాస్థాయికి చేరిపోయింది. బిల్డింగులు, ఆలయాలు కట్టేదైతే కట్టేస్తా ఉన్నారు. అంటే టీటీడీ నేరుగా తీసుకుని కట్టేటివి కొన్ని, సహాయం చేసేటివి కొన్ని. సహాయం చేయడానికి శ్రీవాణి ట్రస్ట్ అని దాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా డబ్బులు వస్తున్నాయి.
వాటికి ఇప్పటికి 2023 సంవత్సరం నాటికే 3,000 ఆలయాలకు పైగా ఖర్చు చేసి నిర్మాణం కూడా చేశారు. ఈ ఏడాదికి వచ్చేటప్పటికి 5,000 పైగా ఆలయాల నిర్మాణం చేశారు. ఆలయాల నిర్మాణం కూడా దానికి ఒక ప్రాతిపదిక ఏమి లేదు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 6 ఆలయాలు ఈ ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ ఎట్లయితే రిలీజ్ చేస్తారో ఆ మాదిరి వెంకటేశ్వర స్వామి విరాళ డబ్బుల్ని, ఆ ఫండ్స్ ని మీరు అసెంబ్లీకి 6 ఆలయాలు కట్టుకోండి, మేము డబ్బులు ఇస్తామన్న రీతిలో ఈరోజు ప్రకటించేసి అది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దేవుడి సొమ్ముని ఖర్చు పెడుతున్నట్టుగా తయారైపోయింది. అట్లా చూస్తే మొత్తం మీద ఈరోజు ఏంటంటే 5,000 ఆలయాలకి